ప్రజలకి న్యాయాన్ని అందించే న్యాయవాదులపై దాడులు చేస్తే సహించేది లేదని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి అన్నారు. నిజామాబాద్కి చెందిన న్యాయవాది కాసింపై గుండాలు దాడి చేసి ఘటనపై మంగళవారం జగిత్యాల జిల్లా బేట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి పాల్పడ్డవారు ఎంతటి వారినైనా వెంటనే అరెస్ట్ చేసి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సైతం వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కూడా ఉభయ సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అనంతరం న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎలుముల రాంబాబు, ప్రధాన కార్యదర్శి తునికి వేణుగోపాల్, సీనియర్ ఈసీ మెంబర్ ఒజ్జల్ శ్రీనివాస్, లైబ్రరీ సెక్రటరీ కోట రాజారెడ్డి మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. న్యాయవాదులపై అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తున్నారు. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో దయచేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించవలసిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మెట్పల్లి బార్ అసోసియేషన్ పక్షాన దయచేసి ప్రజాప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ దయచేసి పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన, మరి న్యాయశాఖ మంత్రి గారి పైన ఒత్తిడి చేసి దేశవ్యాప్తంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.